ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, సి వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతిలో రిటైర్డ్ అయ్యానండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా ఈ మందు మొక్కల రీసెర్చ్ కోసము వెళ్ళి రావడం జరిగింది. వీటిపైన 3 బుక్కులు రాయడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే ఆయుర్వేదిక్ మొక్కలు మలబద్ధకానికి, కాన్స్టిపేషన్కు ఉపయోగిస్తారు. కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటే సరిగా మోషన్స్ పోరు. 1 రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, ఒక్కొక్కసారి 4-5 రోజులైనా కూడా మోషన్స్ రాదు. ఒకవేళ టాయిలెట్కి వెళ్ళి స్లిప్పింగ్, జంపింగ్, రన్నింగ్లో ఉన్నా కూడా మోషన్స్ రాదు. అతి కష్టం మీద ముక్కి కూర్చున్నా కూడా కొద్దిగా బయటకు వస్తుంది. అంటే మోషన్స్ కాదనమాట. అలాంటి దాన్నే మలబద్ధకము, కాన్స్టిపేషన్ అంటారు. అలాంటి వాటికి మన ఇంగ్లీష్ మందుల్లో వేసుకుంటే మొత్తం మోషన్స్ బయట అయిపోతుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా మోషన్స్ జరిగేదానికి మనకు మందు మొక్కలు ఉన్నాయి ఆయుర్వేదంలో. ఇది చిన్న బేదాకు అంటారు, లేకపోతే రెడ్డివారి నన్నబాలు, లేకపోతే చిన్న బొట్టాకు అంటారు, యుఫర్బియా హిట్టా అంటారు, యుఫర్బియేసి. ఇది పెద్ద బేదాకు. దీన్ని చూడండి, మడులలో మామూలుగా వస్తూ ఉంటాయి, పెద్ద బేదాకు అంటారు. ఇది యుఫర్బియా హెట్రోపిల్లా అంటారు, యుఫర్బియేసి అంటారు. చూడండి, ఇది తాండ్ర అంటారు. ఈ తాండ్ర బార్క్ కానీ, కాయలు కానీ, ఆకు కానీ తీసుకోవాలి. అలాగే జామ, సిడియం గావా అంటారు, మెట్టేసి జామ కాయలు కానీ, బెరడు కానీ, ఆకు కానీ. అలాగే ఊడుగా, ఎలాంజియం సాలిపోలియం. ఏమేంటివి? ఊడుగా ఆకు, జామ ఆకు కానీ, బెరడు కానీ, కాయ కానీ, లేకపోతే ఈ తాండ్ర యొక్క కాయలు, తర్వాత పెద్ద బేదాకు ఆకులు, చిన్న బేదాకు ఆకులు. దాంతోపాటు ఇది సునాముఖి అంటారు పౌడర్, సునాముఖి. క్యాషియా సన్న అంటారు, క్యాషియా అంగుస్టిపోలియా అంటారు, చెన్న అంగుస్టిపోలియా అని కూడా అంటారు, సునాముఖి. దీంతోపాటు ఇది మనము రోజ్ అంటే రోజా పూలు పౌడర్, రోజా పూలు పెటల్స్ ఉంటాయి కదా, దాని యొక్క పౌడరు. తర్వాత ఇది తెల్ల పులికి అంటాడు, పగడ తెల్లగా అంటాడు, లేదా తెడగ పగల అని కూడా అంటారు. ఇది అన్నమాట వపర్కులైన టర్పేటం, దీని యొక్క ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి. దీని యొక్క ఫ్రూట్స్ రోజ్ పెటల్స్, సన్న, చిన్న బేదాకు, పెద్ద బేదాకు, తాండ్ర ఇవన్నీ తీసుకొని సమపాళ్ళల్లో తీసుకొని, దాంతోపాటు కలకండ కూడా, ఈ కలకండ కూడా తీసుకొని మిక్స్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వాటర్లో వేసుకొని, లేకపోతే 1 గ్లాసు వేడి వాటర్లో కానీ వేసుకొని నైట్ పడుకునే ముందు, లేదా మజ్జిగలో కానీ వేసుకొని తాగేయండి. అలా తాగేసినారంటే రోజు మార్నింగ్ లేస్తాను మామూలుగా మోషన్స్ అవుతాయి. అలా కంటిన్యూస్గా ఒక 15 రోజులు 20 రోజులు వాడినారంటే అట్లే స్టాండర్డ్గా ఉండిపోతుంది. మీకు ఈ కాన్స్టిపేషన్ దీనివల్ల ఎలాంటి బాధ మీరు పడాల్సిన అవసరం లేదు. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ఈ ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్న పిల్లలు మొదలుకొని ఎప్పుడు 5వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు, బాటనీ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. విలేజ్ నాటు వైద్యులు వాడుతున్నారు, అంతమంది వాడుతున్నారు. చిన్నపిల్లలు ఈ బుక్కులను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. ఒక అతను మ్యాథ్స్ లెక్చర్, అతనికి బాటనీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ బుక్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి, ఇలాంటి ఫోటోలను చూసి, ఇంకా మీకు మొత్తం 1000 ఫోటోలు ఉన్నాయి దీంట్లో. 1 కాదు, 2 కాదు, మనకు 1000 ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగా ఫోటోలను చూసి, పాయింట్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి
130 మొక్కలను ఐడెంటిఫై చేశాడు వాళ్ళ క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్లో. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాడు.